హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇటీవల మనకు కేసీఆర్ గారు అయితే ప్రకటన చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అందించాలని చెప్పేసి ఆయా శాఖలకైతే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి వచ్చినటువంటి కొన్ని ఖాళీల వివరాలు, కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అందించడం జరుగుతుంది. ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. సో మీరు ఎక్కువగా లైక్ చేసినట్లయితే నేను మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీలు కూడా మీకు అయితే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాతనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో వీడియోని చూడకుండా అయితే మళ్ళీ వీడియోలో చెప్పినటువంటి వాటి మీద అయితే డౌట్స్ అయితే అడగకండి. ఫ్రెండ్స్, మొదటగా మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ ఖాళీలకు మనకు ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాతనే మనకి ఇవి నోటిఫికేషన్గా వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు మళ్ళీ పదోన్నతుల ప్రక్రియ కూడా అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఖాళీలు కొంత పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు అయితే ఇవైతే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనకు టీఎస్పీఎస్సీ దగ్గర నోటిఫికేషన్లకు రెడీగా ఉండి పెండింగ్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే చూద్దాం ఫస్ట్. తర్వాత మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే చూద్దాం. టోటల్గా మనకు ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ దగ్గర దాదాపు 972 వేకెన్సీస్ అయితే మనకు నోటిఫికేషన్కు రెడీగా ఉండి అవైతే పెండింగ్లో ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ గ్రూప్ 1 వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు 142 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ గ్రూప్ 2 వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు 60 వేకెన్సీస్ వరకు అయితే ఉన్నాయి. అండ్ గ్రూప్ 3 వేకెన్సీస్ కనుక చూసుకుంటే 223 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏఈస్ కనుక చూసుకుంటే 199 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆర్ఎండ్బి విభాగంలో డ్రాట్మ్యాన్ వేకెన్సీస్ గ్రేడ్ 3 కనుక చూసుకుంటే మనకు 58 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా టీఎస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పిఎం అండ్ పిహెచ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎండోన్మెంట్కి సంబంధించి మనకు 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 31 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ సంబంధించి 36 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ వెటర్నరీకి సంబంధించి 127 వేకెన్సీస్. అదేవిధంగా మనకు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి 200 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 260 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇంకా ఇవే కాకుండా మనకు ఇక్కడ ఫిషరీ డిపార్ట్మెంట్కి వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా డైరీ డిపార్ట్మెంట్లో 20 వేకెన్సీస్ ఉన్నాయి. అదే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేకి సంబంధించి మనకు 16 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టీఎస్ఆర్టీసీకి సంబంధించి 207 వేకెన్సీ ఉన్నాయంట. అండ్ లైబ్రేరియన్కి సంబంధించి మనకు 1 వేకెన్సీ అది హోమ్ డిపార్ట్మెంట్లో మనకు. అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 300 వేకెన్సీస్. అదేవిధంగా బాయిలర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు ఇది ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకి ఇవి వచ్చేసి 972 వేకెన్సీస్ అయితే మనకు నోటిఫికేషన్కి రెడీగా ఉండి పెండింగ్లో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు. సో అవే కాకుండా వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ హార్టికల్చర్కి సంబంధించి టోటల్గా మనకు 93 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్కి సంబంధించి దానిలో 79 వేకెన్సీస్, మెకానికల్ సంబంధించి 6, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 4 వేకెన్సీస్, ఈసీకి సంబంధించి 3 వేకెన్సీస్, అదేవిధంగా సిఎస్ సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనకు టీఎస్ మార్క్ ఫేర్లో ఉన్నటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, జూనియర్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ జూనియర్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనకు 2 వేకెన్సీస్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 28 వేకెన్సీస్. టోటల్గా మనకైతే ఈ డిపార్ట్మెంట్లో 30 వేకెన్సీస్ అయితే ఉండడం. సో నెక్స్ట్ కనుక మనం ఇక్కడ చూసుకుంటే సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో టోటల్గా మనకి ఇక్కడ 69 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని కలిపి మనకు 68 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సంబంధించి 5 వేకెన్సీస్, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయంట. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి 128, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 9 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్కి సంబంధించి 9 వేకెన్సీస్, టైపిస్ట్కి సంబంధించి మనకైతే 6 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇదే బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో ఇవే కాకుండా మనకు ఇంకా మిగతా వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అకౌంటెంట్ గ్రేడ్ 1కి సంబంధించి 14 వేకెన్సీస్, అకౌంటెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 4 వేకెన్సీస్, గ్రేడ్ 3కి సంబంధించి 3 వేకెన్సీస్, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి 14 వేకెన్సీస్, గ్రేడ్ 2కి సంబంధించి 1 వేకెన్సీ, అదేవిధంగా గ్రేడ్ 3కి సంబంధించి 1 వేకెన్సీ. అండ్ స్టెనో గ్రేడ్ 2కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. స్టెనో గ్రేడ్ 3కి సంబంధించి 2 వేకెన్సీస్, డిఈఓకి సంబంధించి అంటే మనకి ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ అన్నమాట 1 వేకెన్సీ ఉంది. అండ్ వర్క్ ఇన్స్పెక్టర్ సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా వాటితో పాటుగా చూసినట్లయితే మనకు బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 114 వేకెన్సీస్, వాచ్మెన్ 5 వేకెన్సీస్, అండ్ ఇక్కడ డ్రైవర్కి సంబంధించి 15 వేకెన్సీస్. టోటల్గా మనకి ఇక్కడైతే 130 వేకెన్సీ అయితే ఉన్నాయి. గ్రాండ్ టోటల్ కనుక చూసుకుంటే 230 వేకెన్సీస్ అయితే మనకైతే ఉండడం జరిగింది.
సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే అయితే టోటల్గా 446 వేకెన్సీస్ ఉన్నాయి. దానిలో మనకు సీనియర్ అకౌంటెంట్కి సంబంధించి సో ఇక్కడ 24 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 86 వేకెన్సీస్ అండ్ 62 వేకెన్సీ వచ్చేసి సీనియర్ అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ విభాగంలో మనకి ఈ విధంగా అయితే 114, 170 టోటల్గా 446 వేకెన్సీ అనేది మనకు ట్రెజరీ అండ్ అకౌంటెంట్ డిపార్ట్మెంట్లో అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనం పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు. ఇవి మనకు వేకెన్సీస్ వివరాలు 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ సైంటిస్ట్కి సంబంధించి మనకు గ్రేడ్ 2 విభాగంలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి మనకు 1 వేకెన్సీస్, అన్ని 1 వేకెన్సీస్ చొప్పున మనకైతే పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కావచ్చు, ఇవైతే అన్ని 1 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఇంకొకటి కనుక చూసుకుంటే మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టైపిస్ట్ వచ్చేసి 6 వేకెన్సీస్. సో ఇక్కడ టోటల్గా మనకు అన్ని విభాగంలో కలుపుకొని మనకైతే 30 వేకెన్సీస్ అయితే మనకు ఏదైతే ఈ పొల్యూషన్ అండ్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో మనకు 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ మనం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏడబ్ల్యూ వేకెన్సీస్ కనుక చూసుకుంటే సివిల్ అండ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనకు టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ మాత్రం 140 వేకెన్సీస్ వచ్చేసి మనకు అండ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి 10 వేకెన్సీస్, దాదాపు మొత్తం 150 వేకెన్సీస్ అయితే మనకు ఈ డిపార్ట్మెంట్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు టీఎస్ జెన్కోలో ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు ఇవి. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ లాస్ట్లో అయితే మీరు చూడవచ్చు. దీనిలో మనకు అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి 121 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి 57 వేకెన్సీస్ అండ్ సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి 124 వేకెన్సీస్, సబ్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి 62 వేకెన్సీస్. ఇక్కడ జేఏఓస్ వచ్చేసి మనకు 43 ఉన్నాయి, జేపీఓలు వచ్చేసి 15 ఉన్నాయి, జేపీఏలు వచ్చేసి మనకు 1397 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్లు వచ్చేసి 110 వేకెన్సీస్ అయితే ఉన్నట్లు మనకి ఇక్కడ ఆ డిపార్ట్మెంట్కి అయితే ప్రభుత్వానికి అయితే రావడం జరిగింది. ఇవి మనకు జెన్కోలో ఉన్నటువంటి టోటల్ వేకెన్సీస్ వివరాలు. సో నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చేసి 41 వేకెన్సీస్ ఉన్నాయంట. అదే మనకు సేమ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి దానిలో అయితే మొత్తం 32 వేకెన్సీస్ అయితే మనకు ఈ డిపార్ట్మెంట్లో అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హౌస్ అంటే ఇది మనకు వేరింగ్ హౌస్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆ వేకెన్సీస్ వివరాలు. సో దీనిలో మనకు అసిస్టెంట్ మేనేజర్ వచ్చేసి 3 వేకెన్సీస్ అండ్ అదేవిధంగా మేనేజర్ గ్రేడ్ 1 వచ్చేసి 3 వేకెన్సీస్, గ్రేడ్ 2 వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ విధంగా మీరు టోటల్ వేకెన్సీ అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. దీనిలో మనకు అత్యధికంగా టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వేకెన్సీ అయితే మనకు అత్యధికంగా 47 ఉన్నాయి. అండ్ రిమైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 2 4 వేకెన్సీస్ అండ్ గ్రేడ్ 1 వచ్చేసి 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అదే కాకుండా మనకు హౌస్వేర్ మేనేజర్ గ్రేడ్ 3 వచ్చేసి 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ విధంగా టోటల్ అన్ని వేకెన్సీస్ కనుక మీరు ఇక్కడ చూసుకుంటే 314 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డ్రైవర్స్ కావచ్చు, అటెండర్స్ కావచ్చు, వీటికి సంబంధించి మనకు 142 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ టైపిస్ట్కి సంబంధించి 52 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ సంబంధించి మనకు 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఈ విధంగా మనకు ఈ విధంగా అయితే టోటల్ వేకెన్సీస్ అయితే మనకు ఇది ఏదైతే మనకు డిపార్ట్మెంట్ వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దానిలో మనకు వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో అయితే ఉండడం. సో ఫ్రెండ్స్ ఇవే కాకుండా మీకు మార్నింగ్ కూడా నేను ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియోస్లో 2 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీ వివరాలు కూడా చెప్పాను, ఎవరైనా చూడకుంటే చూడండి. సో ఇక్కడ అవి వచ్చేసి మనకు ఒకటి ఏదైతే బీసీ గురుకులాల్లో ఉన్నటువంటి టీచింగ్ సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు అవి ప్రిన్సిపల్ వచ్చేసి 36 వేకెన్సీస్, అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ వచ్చేసి 1077 వేకెన్సీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చేసి 119 వేకెన్సీస్, లైబ్రరీన్ వచ్చేసి 119 వేకెన్సీస్. ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియోలో అయితే చెప్పాను, ఎవరైనా చూడకుంటే మళ్ళీ చూడండి దీన్ని. సో నెక్స్ట్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 119 ఉన్నాయి. అండ్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్లు వచ్చేసి 119 ఉన్నాయి. సో జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఒక 10 వేకెన్సీ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇదే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 856 వేకెన్సీస్ ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి 92 వేకెన్సీ ఉన్నాయట. అదేవిధంగా రేంజ్ ఆఫీసర్ సంబంధించి 17 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి మనకు వివిధ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి చేరినటువంటి ఖాళీల వివరాలు. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవ్వాల్సిన మనకు తెలిసినటువంటి కొన్ని డిపార్ట్మెంట్ల వివరాలు మాత్రం మీకు అయితే అందించడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు కింద నేను పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, నేను కూడా ఒక ఛానల్లో చూసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీటికి సంబంధించి నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను.
సో ఒకటైతే గుర్తుంచుకోండి, ఇవన్నీ మనకు ఓన్లీ ఖాళీల వివరాలే. వీటన్నిటికీ మనకు ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాతనే ఇవైతే మనకు మళ్ళీ నోటిఫికేషన్ రూపంలో రావడానికి అయితే ఛాన్స్ ఉంది. దీనిలో కూడా కొన్ని చేంజెస్ అయితే రావచ్చు, ఎందుకంటే పదోన్నతుల ప్రక్రియ అనేది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో సో కొంత టైం పడుతుంది. వీటి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఎన్నికలు కూడా అనేటువంటి కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వీటి నుంచి అయితే మన ఈ ఖాళీలతోటి నోటిఫికేషన్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అయితే వీడియో అందించాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరైతే పొందుతారు. సో థ్యాంక్ యూ.